బేబీ గర్ల్ రీసెంట్గా థియేటర్స్లో ఓన్లీ మలయాళం వర్షన్ రిలీజ్ అయింది. ఓటీటీలో కూడా ఫస్ట్ మలయాళం వర్షన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు. ప్రేమం ఫేమ్ నవీన్ పౌలి లీడ్గా యాక్ట్ చేశారు. ఇంకా స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కేరళలోని తిరువనంతపురం అనే ప్లేస్లో ఒక హాస్పిటల్లో ఒక బేబీ మిస్ అవుతుంది. ఆల్రెడీ సిటీలో ఇలాంటి మిస్సింగ్ కేసెస్ చాలా ఫైల్ అవుతాయి. సో డిపార్ట్మెంట్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే ఇదే హాస్పిటల్లో అటెండెంట్గా వర్క్ చేస్తున్న సనల్ లేట్గా రావడం వల్ల, సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ఈ బేబీ మిస్ అవుతుంది. ఒక లేడీ ఈ బేబీని కిడ్నాప్ చేసిన విజువల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సేమ్ టైంలో సనల్ తన ఓన్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇంకా డీప్గా వెళ్తుంటే కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అసలు ఈ బేబీ మిస్సింగ్ వెనుకున్నది ఎవరు, దాన్ని డిపార్ట్మెంట్ అండ్ సనల్ ఎలా సాల్వ్ చేశారు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. బేబీ మిస్ అవడం, దాని వెనక రీజన్స్ ఏంటి, తర్వాత కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవటం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ట్విస్ట్లు, ఇలా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. మెల్లిగా మెయిన్ ప్లాట్ అనేది డీవియేట్ అయ్యి సెకండ్ ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం ఎటెటో వెళ్ళింది. మూవీ బిగినింగ్ లో చాలా మంది చిన్నపిల్లలు మిస్ అయ్యారు అన్నట్టు స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేసులో ఈ ఒక్క అమ్మాయి గురించే ఉంటుంది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాకుండా మధ్యలో అన్నెసెసరీ డ్రామా వస్తుంది, డీవియేషన్ స్టార్ట్ అవుతాయి. ఒక టైం తర్వాత చాలా రెగ్యులర్ అయిపోతుంది. క్లైమాక్స్ అయితే వెరీ ప్రెడిక్టబుల్ వేలో ఎండ్ చేశారు. మెయిన్ ప్లాట్ మొత్తం ఓవర్లాప్ అయిపోయింది. ఇంత ఇంపార్టెంట్ కేసులో డిపార్ట్మెంట్ కూడా అంత ఈజీగా అందరినీ నమ్మేయటం, అసలు సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చాలా న్యూట్రల్ అయిపోయింది. సనల్ క్యారెక్టర్ ఏదో లీడ్ రోల్ అనే కానీ చాలా ఛాన్సెస్ వస్తాయి కిడ్నాపర్ని పట్టుకోవడానికి. క్లైమాక్స్ కోసం హీరోని సైడ్ క్యారెక్టర్ చేసేశారు. కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయో, ఎందుకు మాయమైపోయాయో కూడా తెలియదు. మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. డైరెక్షన్ కూడా వీక్గానే అనిపించింది. మెడికల్ థ్రిల్లర్ జానర్ అనే కానీ థ్రిల్ అయితే అస్సలు క్యారీ కాలేదు. నాకైతే మూవీ నచ్చలేదు. మీరు చూడాలి అనుకుంటే మూవీ సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.